ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జనవరి 21వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం. ఈ గన్నేరువరం మండలంలో మొత్తం 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 10 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ 10 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, ఈ గన్నేరువరం మండలంపై మీ ఆత్మ సంబంధమైన మీ కృపను ప్రోక్షించండి. ఈ మండల ప్రజల హృదయాలు యేసుక్రీస్తు నామములో మీ తట్టు తిరుగునట్లుగా మీ సహాయము దయచేయమని, కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఎంతమంది దైవ సేవకులు ఉన్నారో వారందరినీ బలపరిచి, వారిని దీవించి, ఆశీర్వదించి, వారి పరిచర్య సరిహద్దులను మీరు విశాలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 22వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ మాటలో ప్రభు చెప్పారు, బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండునని 21వ మాటలో చూసాం. అయితే 22వ మాట, అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకొని తన ఆస్తిని పంచిపెట్టేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఎప్పుడైతే బలహీనలం ఉంటామో మన ప్రత్యర్థి అయిన అపవాది అప్పుడే బలంగా ఉంటాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రార్థనలో బలహీనంగా ఉండకూడదు, విశ్వాసంలో బలహీనంగా ఉండకూడదు, పరిశుద్ధతలో బలహీనంగా ఉండకూడదు, పరిచర్యలో బలహీనంగా ఉండకూడదు. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఎలా ఉండకూడదంటే మనము బలహీనులుగా ఉండుట దేవుని చిత్తము కాదు.
ఈ ఉదయకాల సమయంలో వాక్యము సెలవిస్తుంది, అతని కంటే బలవంతుడైన ఒకడు అతనిని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటిని లాగుకుంటాడు. అవునండి, వాడు ఏ ఆయుధములు లాగుకుంటాడు? మన సాక్ష్యం అనే ఆయుధాన్ని, పరిశుద్ధత అనే ఆయుధాన్ని, మన ఆత్మీయ జీవితం అనే ఆయుధాన్ని, మన ప్రార్థనా జీవితం అనే ఆయుధాన్ని వాడు ఏం చేస్తాడు? లాగేసుకొని మన ఆస్తిని పంచిపెట్టేస్తాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వాడు మన మీదకు వచ్చి జయము సాధించకుండానట్లుగా మనం ఏం చేయాలి? మనము బలవంతులమై ఉండాలి, ఆయుధాలను ధరించుకోవాలి. మనము భద్రముగా మన సొత్తును కాపాడుకోవడానికి ఆత్మ సంబంధమైన మెలకువను కలిగి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అన్ని విషయాల్లో మనం ఎక్కడా బలహీనము కాకుండాన్నట్లు ఆత్మ సంబంధమైన బలమును ధరించుకున్నట్లుగా మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మా మీద అపవాది ఎక్కడ జయము సాధించకుండానట్లుగా, మేము ఎక్కడా బలహీనము కాకుండానట్లు మీరు మమ్మల్ని బలపరచండి. గొప్ప దేవుడా, మా విశ్వాసమును, మా పరిశుద్ధతను, మా ప్రార్థనా జీవితాన్ని దేవా మేము కాపాడుకొనుటకు మీరు కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఎవరి గృహములైతే ఈ డైలీ బ్రెడ్ వినబడుతుందో వారి కుటుంబంలో సంతోషం, వారి కుటుంబంలో సమాధానము, వారి కుటుంబంలో ఆదరణ, వారి కుటుంబంలో నెమ్మది దయచేయండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో నమ్మకంగా ఈ డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న కుటుంబాలపై మీ కృపను ప్రోక్షించండి. ప్రతి బిడ్డను బలపరిచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.